న్యూటన్ గ్రావిటీని కనిపెట్టాడని మనందరికీ తెలుసు. అవునా? కానీ న్యూటన్ పుట్టడానికి 500 సంవత్సరాల ముందే ఒక ఇండియన్ జీనియస్ గ్రావిటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అవును. అతనెవరో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఈ ఛానెల్ కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానెల్‌లో దొరుకుతాయి. ఇక వీడియోలోకొస్తే అతని పేరు భాస్కరాచార్య. పుట్టింది మహారాష్ట్రలో. అతను 'సిద్ధాంత శిరోమణి' అని ఒక బుక్ రాశాడు. అందులో ఆకర్షణాత్ పతతి భూతలం అంబరం వా మాణిక్యం ఇవ లోహకం ఆకర్షతి భూ అని ఒక లైన్ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే ఒక మ్యాగ్నెట్ ఐరన్‌ని అట్రాక్ట్ చేసినట్టు వస్తువుల్ని భూమి ఏదో ఫోర్స్ వల్ల అట్రాక్ట్ చేస్తుంది అని. అతను ఎంత క్లియర్‌గా చెప్పాడో చూడండి. ఏదో ఫోర్స్ వల్ల. ఆ ఫోర్స్‌కు నామకరణం చేయలే అంతే. బట్ అదొక ఫోర్స్ అని ముందే చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? న్యూటన్ పుట్టడానికి 500 సంవత్సరాల ముందే. అదొక్కటే కాదు. ఎర్త్‌కు ఆ ఫోర్స్ ఉండడం వల్లే ప్లానెట్స్ అండ్ స్టార్స్ వాటి ఆర్బిట్స్‌లో ఉన్నాయని, అండ్ ఎర్త్ రౌండ్‌గా తిరగడం వల్లనే డే అండ్ నైట్స్ వస్తుందని ఇలా ఎన్నో చెప్పాడు. మనం పురాణాలు చదవట్లే గాని చదివితే మాత్రం సైన్స్ పుట్టిందే భారతదేశంలో అని ప్రపంచ దేశాలకు కాలర్ ఎగరేసుకొని చెప్తాం. సో నెక్స్ట్ టైమ్ నుంచి ఎవరైనా ఇండియాను స్పిరిచ్యువల్ కంట్రీ అంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.